9th క్లాస్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ యూనిట్ 1 లో ఉన్న సప్లిమెంటరీ రీడింగ్ మూమెంట్స్ లోది ది లాస్ట్ చైల్డ్ రిటన్ బై ముల్క్రాస్ ఆనంద్. సో ఈ ఒక లెసన్ మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులతో రకరకాల వస్తువులు చూడడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఇది కావాలి అది కావాలనే పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులను అస్తమాను పేచి మారం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఏదే పిల్లవాడు కొడేసేవారు. అందుచేత అబ్బాయి లాస్ట్ కి ఆ ఒక రంగుల రత్నం దగ్గర దిక్కుతానని బలంగా అడుగుతాడు వాళ్ళ పేరెంట్స్ ని. అడిగేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి కనపడపోయేసరికి అబ్బాయి ఫుల్ గా వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు ఇతనికి ఇంకొక అతను పరిచయం అవుతాడు. ఆ అతను ఏమొచ్చి ఇతనికి ఏం కావాలి బాబు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడు పాపు అని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈ అబ్బాయి ఏవైతే అడుగుతాడో ఇది కూడా అది కూడా అని అవన్నీ కూడా అతను ఈ అబ్బాయిని అడుగుతాడు. నీకు ఏం కావాలో నేను కొంటాను, నువ్వు ఏడు పాపు అంటే నాకు ఏమీ వద్దు, నాకు మా తల్లిదండ్రులు కావాలని అంటాడు. అది కంటెంట్. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. ఏ చైల్డ్ గోస్ టు ఫెయిర్ విత్ హిస్ పేరెంట్స్. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులతో రకరకాల వస్తువుల్ని చూడటానికి వెళ్ళాడు. హీఈస్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ వాంట్ ది స్వీట్స్ అండ్ టాయ్స్ డిస్ప్లేడ్ దేర్. ఆ అబ్బాయి ఇక్కడ చాలా చాలా హ్యాపీ అయిపోయాడు. ఆ ప్రదేశం సంతకు వెళ్తాడు. అక్కడ కనిపించిన స్వీట్లు మరియు అక్కడ వస్తువులు అన్ని కూడా పరమ ఆనందాన్ని అబ్బాయికి కలిగిస్తూ ఉంటాయి. అక్కడ టాయ్స్ ఏంటి, డిస్ప్లేడ్ అంటే ఏంటి, చూపించడం. డిస్ప్లేడ్ అంటే ఏంటి, అంటే అక్కడ షోస్ ఇన్ టు ద పబ్లిక్ ఇంటెన్షన్, పబ్లిక్ కి చూపిస్తారు దాన్ని, అవన్నీ ఉంటాయి. కానీ బట్ హిస్ పేరెంట్స్ డోంట్ బై దమ్ ఫర్ హిమ్. కానీ అబ్బాయికి అక్కడ టాయ్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. కానీ అవన్నీ వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, డాడీ నాకు ఇది కొనండి అది కొనండి అని అన్ని అబ్బాయి మారం చేస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏవి కూడా కొనేసేవారు. వెన్ దే డస్ హి రిఫ్యూజ్ వెన్ సమ్వన్ ఎల్స్ ఆఫర్స్ దెమ్ టు హిమ్. సో వాళ్ళ పేరెంట్స్ పాప ఏది కొనేసేవారు అబ్బాయికి. పాపం అస్తమాను అడుగుతూ ఉంటాడు, డాడీ నాకు ఇది కొనండి ఏది కొండు. అలా వాళ్ళ పేరెంట్స్ కొనరు. కానీ ఈ రిఫ్యూజ్ ఆఫ్ దెన్ సమ్వన్ ఎల్స్ ఆఫర్ దెమ్ టు హిమ్. కానీ వాళ్ళ పేరెంట్స్ కొనరు, కానీ సమ్వన్ ఎల్స్, వేరే ఇంకెవరో సమ్వన్ ఎల్స్ ఆఫర్ చేస్తారు. నేను కొంటాను, వాళ్ళ డాడీ కొనలేదు కానీ నేను కొంటాను, వేరే వాళ్ళు అడుగుతారు. కానీ ఇట్ ఈస్ బికాస్ దట్ సమ్వన్ ఎల్స్ ఇస్ స్ట్రేంజర్, సో ఈస్ అఫ్రేడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఈస్ హర్ ఆఫర్. సో వేరే వాళ్ళంతా నేను కొంటానులే బాబు, నీ డాడీ కొనలేదు కదా, నేను అలాంటి ఆ వస్తువుల టాయ్స్ స్వీట్స్ కొంటానని చెప్తారు వేరే వాళ్ళు. కానీ ఈ అబ్బాయి ఏమొచ్చి తీసుకోడు. వాళ్ళ ఫాదర్ ని అడుగుతాడు, వేరే వాళ్ళు ఇస్తే తీసుకోడు. ఎందుకు తీసుకోడు? ఆర్ ఇస్ దర్ ఎనీ షూటబుల్ రీజన్? ఏదో ఒక షూటబుల్ రీజన్ ఉందా బిఫోర్ గోయింగ్ త్రూ గివింగ్ ది లెసన్? సో ఈ లెసన్ ముందు దీనికోసం బాగా చెక్ చేసుకోవాలి. థింక్ ఆఫ్ ది రీజన్. మీరు రీజన్ ఆలోచించండి. లేటర్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది లెసన్ కంప్లీట్లీ యూ విల్ నో ది బెస్ట్ అండ్ అన్డౌట్ఫుల్ రీజన్. కానీ ఈ లెసన్ పూర్తిగా వింటారో, నేను చెప్పిన లెసన్ మొత్తం, అప్పుడు మీకు అనిపిస్తుంది బెస్ట్ అండ్ అన్డౌట్ఫుల్ సందేహమైన బెస్ట్ రీజన్ అనేది ఉన్నది. A child and his parents were visiting a spring fair dressed in yellow turban. The child was excited to see the different things and the ongoing activities at the fair. పిల్లవాడు తన పేరెంట్స్ తో విజిటింగ్ ఏ స్ప్రింగ్ ఫెయిర్. వాట్ ఈస్ మీన్ బై స్ప్రింగ్ ఫెయిర్ అంటే వసంతోత్సవం, వసంత కాలం. ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులతో స్ప్రింగ్ వసంతతో విజిట్ చేస్తారు వసంతోత్సవం టైంలో. ఆ పిల్లవాడు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటాడు? ఎల్లో టర్బన్ అంటే తలపాగా, ఎల్లో కలర్ తలపాగా కట్టుకుంటాడు ఆ పిల్లవాడు. ది చైల్డ్ వాజ్ ఎక్సైటెడ్. ఆ పిల్లవాడు చాలా ఆనందంగా, చాలా సంతోషిస్తాడు టు సీ ది డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే ఎప్పుడు స్కూల్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, అవి ఏమీ తెలియదు. ఎప్పుడైతే బయటకు వెళ్తాడో ఆ స్ప్రింగ్ ఫెయిర్ వసంతోత్సవంలో జరుగుతున్న సంతకి వెళ్తాడో అక్కడ డిఫరెంట్ థింగ్స్, రకరకాల వస్తువులు చూస్తూ ఉంటాడు. అట్ ది ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ అట్ ది ఫెయిర్. ఆన్ గోయింగ్ అంటే కొనసాగుతున్న యాక్టివిటీస్, కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చూస్తాడు. అంటే రకరకాలు ఉంటాయి సంతలు. ఏంటంటే ఉంటాయి, కోతులు ఆడించడాలు, స్నేక్ చార్మింగ్, మళ్ళీ రకరకాల ఫ్లూట్స్ అంటే బుడగలు వస్తూ ఉంటాయి, ఒక ఊతితే అలాంటివన్నీ చూసి అబ్బాయి బాగా ఆకర్షించేస్తాడు. దేర్ అట్ ది ఫెయిర్ ది చైల్డ్ saw different attractive things such as toys, sweets, garlands and balloons. He was attracted. He wanted to have them. He stopped at every shop to have a closer look at them. As a result, he was lagging behind. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఫెయిర్ లో, ఆ సంతలో ది చైల్డ్ సా డిఫరెంట్ అట్రాక్టివ్స్, అతనికి ఆకర్షించే రకరకాల వస్తువులన్నీ అబ్బాయి చూస్తాడు. ఏంటవి? టాయ్స్. చిన్నపిల్లలు టాయ్స్ కి అట్రాక్ట్ అవుతారు, ఫ్యాసినేట్, స్ట్రాంగ్లీ అట్రాక్ట్ అవుతారు. అలాగే స్వీట్స్ చూస్తాడు. అండ్ గార్లాండ్స్ అంటే ఏంటి? పూలమాల, ఇదంతా చూస్తాడు. నెక్స్ట్ బెలూన్స్, ఇవన్నీ చూసి అబ్బాయి ఫుల్ వీటన్నిటికి అట్రాక్ట్ అయిపోతాడు. ఈ వాంటెడ్ టు హ్యావ్ దెమ్. ఇవన్నీ ఇప్పుడు అబ్బాయి కావాలి. ఈ స్టాప్ ప్రతి షాప్ దగ్గర టాయ్ షాప్ దగ్గర ఉంటే అక్కడ ఫాదర్ కొంటాడు, మళ్ళీ స్వీట్స్ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ స్వీట్స్ షాప్,
స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ వాళ్ళ ఫాదర్ ఉంటాడు, వాళ్ళ ఫాదర్ కొంటారు. తర్వాత గార్లెండ్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడ కొనమంటారు, అది వాళ్ళ ఫాదర్ కొంటారు. బెలూన్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఫాదర్ ఉంటాడు, పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కొంటారు. టేక్ క్లోజర్ లుక్, ప్రతి దగ్గర కూడా క్లోజ్ లుక్ అంటే ఎగ్జిమిట్ మోర్ క్లోజ్లీ అంటారు, అంటే బాగా దీర్ఘంగా అలా చూస్తూ ఉంటారు వాటి అన్నింటిని కోసి. సో ప్రతి దగ్గర అలా ఉండిపోతూ ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ తో పాటు నడవడు సమానంగా. అందుకని హ్యాజ్ ఎ రిజల్ట్ ఫైనల్ గా ఈ లాగింగ్ బిహైండ్. లాగింగ్ అంటే ఏంటి, అలా వెనకబడిపోతాడు. సో పేరెంట్స్ తో పాటు నడవడు. So the child wanted toys, but his mother showed him beautiful dragonflies flying over the mustard field. The child wanted టాయ్స్, ఆ పిల్లవాడికి ఏమో ఆట వస్తువులు కావాలి, కానీ వాళ్ళ మదర్ షోడ్ ఇన్ బ్యూటిఫుల్ డ్రాగన్. కానీ వాళ్ళ మదర్ ఏమొచ్చి ఆ అబ్బాయి టాయ్స్ అడిగినప్పుడల్లా వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, ఒక బ్యూటిఫుల్ డ్రాగన్ ఫ్లైస్, అంటే డ్రాగన్ ఫ్లైస్ మీన్స్ దానికి అర్థం ఏంటంటే ఫాస్ట్ ఫ్లయింగ్ లాంగ్ బాడీడ్ ఇన్సెక్ట్ అంటారు దాన్ని, విత్ 2 pairs ఆఫ్ లార్జ్ ట్రాన్స్పరెంట్ వింగ్స్. అవి మస్టర్డ్ ఫీల్డ్, మస్టర్డ్ అంటే ఆవాలు ఒక పంట, ఆవాలు ఒక ఫీల్డ్, అంటే ఆవాలు అంటే ఆవాలు ఇలా ఉంటాయి, దాని మీద ఎగురుతూ ఉంటది అనమాట, అది చూపిస్తుంది. ఈ గాట్ ఫ్యాసినేటెడ్ బై ది ఫ్లవర్స్. అప్పుడు అబ్బాయి చాలా స్ట్రాంగ్లీ అట్రాక్ట్ అయిపోతాడు. దేనికి స్ట్రాంగ్ అట్రాక్ట్ అయిపోతాడు, ఫ్లవర్స్ కి అట్రాక్ట్ అయిపోతాడు. మళ్ళీ అక్కడే పంట నుంచి వస్తున్న ఒక తీయటి ఒక మంచి స్మెల్ కి, సుగంధానికి ఫిదా అయిపోతాడు. ఈ ఎంటర్ ది ఫేర్ బై పాసింగ్ బై గ్రో విచ్ రైన్ హిమ్ విత్ ఫ్లవర్స్ అండ్ డో కూయింగ్. వెళ్ళగానే ఎంటర్ అవ్వగానే పళ్ళతోటి కనిపిస్తుంది, విచ్ రెయిన్ హ్యూన్, డో కూయింగ్. అంటే అర్థం ఏంటంటే సాఫ్ట్ వాయిస్ తో, ఒక సాఫ్ట్ వాయిస్ తో పామురం, డో అంటే పామురం, సాఫ్ట్ వాయిస్ తో కూయింగ్ అంటే ఏంటి, సాఫ్ట్ వాయిస్ తో పీజన్ గానీ మరమర అంటుంది కదా, ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది. అదంతా కూడా ప్లెజెంట్ గా అనిపించింది. ఈ న్యూ దట్ హిస్ పేరెంట్స్ వుడ్ నాట్ బై ది థింగ్స్ హీ వాంటెడ్ ఫర్ హిమ్. అక్కడ అబ్బాయికి బాగా అర్థమైపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు నేను అడిగిన వస్తువులు ఏం కొనడం నాకు అర్థమైపోయింది, వస్తువులు అడిగిన పనులు ఏదో చూపిస్తూ ఉంటున్నారు కానీ కొనట్లేదు, అర్థమైపోయింది. హీ వాజ్ అన్ ఒబీడియంట్ వన్ టు హిస్ పేరెంట్స్. కానీ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎప్పుడు కోపడు, ఎందుకంటే ఆ వినియోగంగా ఉంటారు. తల్లిదండ్రులు అంటే చాలా ఎక్కువ మర్యాద ఉంటుంది. ఒబీడియంట్ అంటే ఎప్పుడు తల్లిదండ్రులు ఏ చెప్తే చేసే ఒక వ్యక్తి, వాళ్ళు ఒబీడియంట్ అంటారు. ఎవ్రీ టైమ్ హిస్ పేరెంట్స్ స్పాటెడ్ హిమ్ స్టాపింగ్ అండ్ లుకింగ్ అట్ సంథింగ్ ఆన్ హిస్ వే, దే వుడ్ కాల్ హిమ్ టు ఫాలో దెమ్. ప్రతి స్టాపింగ్ అండ్ లుకింగ్, అక్కడ చూసి అలా వాటిగా చూస్తూ అలా ఉండిపోతాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ వాళ్ళు వెళ్తున్న దారిలో, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి, నువ్వు అలా చూస్తూ ఉండిపోతావు, నువ్వు టాయ్స్ కాసి, స్వీట్స్ కాసి, అక్కడ కోతులు ఆడించి కాసి, స్నేక్ చార్మింగ్ కాసి, అవన్నీ నువ్వు చూసుకుంటూ ఉండిపోతే నువ్వు తప్పిపోతావు, నువ్వు వాటితో పాటు ఫాలో అని చెప్తాడు. అప్పుడు ది చైల్డ్ డిడ్ నాట్ ఆస్క్ హిస్ పేరెంట్స్ ఫర్ ది థింగ్స్ హీ వాంటెడ్, హీ వాజ్ మూవింగ్ ఆన్. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఏమడినా కొనట్లేదని చెప్పి ఇంకా పిల్లవాడికి కూడా ఇంకా చిరాకు వేసి ఇంకా పేరెంట్స్ ఏమీ అడగడు. సో తనకి ఏం కావాలో ఏమి అడతారు, ఏ వస్తువు తనకు కావాలనుకున్నది ఏమి అడగడు. ఈ వాజ్ మూవింగ్ ఆన్, కొనసాగాలి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ సాయి స్నేక్ చార్మర్, ఒక దగ్గర స్నేక్స్ పాములు ఆడిస్తారు కదా, అతను చూస్తాడు. ఈ లైక్ ది మ్యూజిక్, ఆ పాములు ఆడించేవాడు వాయిస్తున్నప్పుడు మ్యూజిక్ ఈ అబ్బాయికి బాగా నచ్చింది. అండ్ వాంటెడ్ టు స్టే దేర్, ఇంకా పాములు ఆడించే వాడి దగ్గర ఉండిపోదామని అనుకుంటాడు. లిసన్ టు ఇట్ ఫర్ సమ్ టైమ్, అలా కొంతసేపటి వరకు అలా వింటూ అలా ఉండిపోతూ ఉంటాడు. బట్ ఈ పేరెంట్ డిడ్ నాట్ అప్రూవ్ సచ్ మ్యూజిక్. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి అలా మ్యూజిక్ దగ్గర ఉండకూడదు, అక్కడ అలాంటి మ్యూజిక్ దగ్గర అక్కడ అలా ఉండకూడదు, తప్పు, లెగు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ గెస్రీ వాళ్ళ పేరెంట్స్ డిడ్ నాట్ అప్రూవ్, ఒప్పుకోరు, ఆ మ్యూజిక్ దగ్గర ఉండడానికి అబ్బాయిని తిరస్కరిస్తారు. ఫైనల్లీ when the child wanted to have a ride on a roundabout, he asked his parents for permission. He did not give any response from them. So ఇక్కడ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఇది కొనిమ్మంటాడు, టాయ్స్ దగ్గరికి వెళ్తాడు, ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తాడు, ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తాడు, స్వీట్స్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా దొరికిన ప్లేస్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏది కూడా వాళ్ళ పేరెంట్స్ కొనపోయేసరికి ఇంకా పేరెంట్స్ కూడా ఇంకా అడగడు. వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగిన పిల్లల పేరెంట్స్ ఏదో చూపిస్తున్నారు తప్ప కొనట్లేదు. ఇంక చిరాకేసి అబ్బాయి ఇంకా ఏం అడగడు. కానీ ఒకసారి అబ్బాయి రౌండ్ అబౌట్ ని చూస్తాడు. రౌండ్ అబౌట్ రంగుల రత్నం చూస్తాడు. రంగుల రత్నం చూసి అక్కడ రైడ్ అంటే రంగుల రత్నం ఎక్కాలనుకుంటాడు. వెంటనే ఇంకా ఫైనల్ గా వాళ్ళ పేరెంట్స్ ని ఒక్కసారికైనా పర్మిషన్ అడగడం అనుకుంటాడు. ఈ డిడ్ నాట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్, కానీ ఇది కూడా వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. రంగుల రత్నం ఎక్కడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ అనేది యాక్సెప్ట్ అనేది చేయరు. దెన్ హీ రియలైజ్ దట్ హీ హాడ్ లాస్ట్ హిస్ వే. ఎప్పుడైతే అలా ఆ డిప్రెషన్ లో అలా రంగులత్వంగా చూసి అలా ఇటుకాస్ రంగులత్వంగా అలా చూస్తాడో పిల్లలందరూ ఎవరిని చూసి మళ్ళీ వెనక్కి చూస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఉండరు. వాళ్ళ పేరెంట్స్ అందరూ దారి తప్పిపోతారు. హీ కుడ్ నాట్ సీస్ పేరెంట్స్. ఇంకా పేరెంట్స్ అంత తిన్నా కనిపించారు. గుంపులు జనాలు, గుంపులు మనుషులు, గుంపులు క్రౌడ్. ఆ ఒక్క క్రౌడ్ లో ఈ అబ్బాయి ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ కనిపెట్టలేకపోతాడు. ఈ స్టార్ట్ క్రైమ్ ఫర్ దెమ్. వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంత బిక్కి ఏడుస్తాడు. బిట్టర్లు చేరు చాలా బ్యాడ్ గా ఏడుస్తాడు. ఈ రన్ హీర్ అండ్ దేర్, ఎక్కడ వెళ్తాడో అక్కడ వెళ్తాడు వాళ్ళ పేరెంట్స్ కోసం, కానీ ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు దొరకరు. అట్ ద టైమ్ ది ఓన్లీ థింగ్ దట్ ది చైల్డ్ వాంటెడ్ ఇన్ ది ఫేర్ వాజ్ హిస్ పేరెంట్స్. ఎప్పుడు
ఇప్పటి వరకు ఆ సంతలో ఆ ఫేర్ లో ఈ అబ్బాయి ఇది కావాలి, టాయ్స్ కావాలి, స్వీట్స్ కావాలి, అది కావాలని కోరుకున్న ఆ అబ్బాయి ఇప్పుడు ఏంటి కోరుకుంటాడంటే నాకేంటి వద్దు, ఓన్లీ థింగ్ రైట్ నౌ ది చైల్డ్ వాంటెడ్ ఇన్ ది ఫేర్ పేరెంట్స్ మాత్రమే కోరుకుంటాడు. ఈ షౌటెడ్ స్క్రీన్ దేర్ నేమ్, వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ని గట్టిగా అరుస్తాడు. ఆ సంత గట్టిగా అందరి కనబడిన అరుస్తాడు, గట్టిగా ఏడుస్తాడు, గోల్ గోల్ చేస్తాడు. ఈ గాట్ హార్ట్ వెన్ ది క్రౌడ్ పుష్డ్ హిమ్ ఇంటూ ఇన్ టు అండ్ ఫ్రో. అంటే టు అండ్ ఫ్రో అంటే ఇటు అటు యాక్షన్, మూమెంట్ యాక్షన్, ఇలా ఇలా ఈ యాక్షన్ ఆ యాక్షన్, ఇలా రావడం ఇలా వెళ్ళడం అంటారు టు అండ్ ఫ్రో యాక్షన్. ఆ క్రౌడ్ నుంచి పుష్డ్ టు అండ్ ఫ్రో అంటే అక్కడ గుంపు ఎలా పుష్ చేస్తారంటే టు అండ్ ఫ్రో అంటే ఏంటంటే మూవ్ రిపీటెడ్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అండ్ బ్యాక్ అగైన్ ఆర్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అలా పుష్ చేయని అబ్బాయి హట్ అయిపోతాడు, దెబ్బలు తగులుతాయి. ఈ సాబ్డ్ అంటే ఎక్కి ఏడుస్తాడు, మళ్ళీ ఆడడం. ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ థింగ్స్. అబ్బాయి ఏ అబ్బాయి అయితే ఈ అబ్బాయి దేనికైతే స్ట్రాంగ్ అట్రాక్ట్ అయ్యాడు స్వీట్స్ కి టాయ్స్ కి, ఇంకా వాటి మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. దట్ ఏంటవుతుందంటే ఇంకా శాస్త్రంగా ఇంక ఏది ఆ ఇంట్రెస్ట్ పోతుంది వాటి మీద. బికాస్ ఎందుకంటే వాళ్ళ పేరెంట్సే అబ్బాయికి వస్తువుల కంటే ముఖ్యం, ఆ పేరెంట్స్ కోల్పోయాడు కాబట్టి. అప్పుడు ఇలా బాధపడుతున్నప్పుడు ఒక జాలి హృదయం కలిగిన ఒక వ్యక్తి, ఒక ఆయన, ఏ కైండ్ హార్టెడ్ మ్యాన్ సా ది క్రైమ్ చైల్డ్. ఆ అబ్బాయి అయితే సంతలో ఏడుస్తున్న అబ్బాయిని, ఒక జాలి హృదయంతో గల ఒక వ్యక్తి ఏడుస్తున్న అబ్బాయిని చూస్తాడు. అప్పుడు కేమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది క్రౌడ్. ఆ క్రౌడ్ గుంపు మధ్యలో నుంచి ఆ అబ్బాయికి ఎదురుగుంట, ఆ అబ్బాయికి కమ్ ఫార్వర్డ్ ముందుకు వచ్చి ఏం చేస్తుంటే ఎత్తుకుంటాడు. లిఫ్టెడ్ ది బాయ్, పడిపోతున్న అబ్బాయిని క్రౌడ్ మధ్య నుంచి వచ్చి ఎత్తుకుంటాడు. ఎత్తుకొని ది మ్యాన్ ట్రై టు కన్విన్స్ ది క్రైమ్ చైల్డ్. ఆ అబ్బాయి రకరకాలు ట్రై చేస్తాడు. బాబు ఏడవ బాబు అని చెప్పి ఎత్తుకొని కన్విన్స్ చేస్తాడు. బై ఆఫరింగ్ ది థింగ్స్ దట్ హ్యాడ్ లాంగ్ ఫర్ ఎర్లియర్ ఇన్ ది ఫెయిర్. ఏదైతే ఆ అబ్బాయి ఫస్ట్ ఈ నాకు స్వీట్ కావాలి, టాయ్స్ కావాలి, స్నేక్ చారిం దగ్గర ఉండాలి, రంగులత్తులు ఎక్కాలి, ఇవన్నీ కోసం బాధపడతాడు. ఈ గైన్ హార్టెడ్ మ్యాన్ ఈ అబ్బాయిని చూసి, చిన్నపిల్లడని చూసి, నువ్వు ఏడకు నాన్న, నీకు రంగులత్తులు ఎక్కిస్తాను, స్వీట్స్ కొంటాను, టాయ్స్ కొంటాను అన్ని చెప్తాడు. కానీ ఎన్ని చెప్పినా అస్సలు కన్విన్స్ అవడం. అసలు బట్ ద చైల్డ్ రెఫ్యూజ్ టు హ్యావ్ ది థింగ్స్. ఇవేమి ఒప్పుకోవడం, మొత్తానికి తిరస్కరిస్తాడు. నాకేమీ వద్దు, నాకు అవేమి వద్దు అని ఆఫర్డ్ బై ది మ్యాన్. ఆ కైండ్ హార్టెడ్ మ్యాన్ ఆఫర్ చేసినవన్నీ కూడా వద్దనుకుంటాడు. ది ఓన్లీ థింగ్ దట్ ది చైల్డ్ వాంటెడ్ ఇన్ ది ఫేర్ వాజ్ హిస్ పేరెంట్స్. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏకైక విషయం, ఏకైక థింగ్, ఒకే ఒక థింగ్ ఆ ఫేర్ లో ఆ అబ్బాయి కావాల్సింది ఒకే ఒక వస్తువు, ఒకే ఒక థింగ్. అది ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ తప్ప అబ్బాయికి ఏమీ వద్దు. So it may be imagined that the kind-hearted man might have understood what the child badly needed. So ఇమాజిన్ చేసుకుంటాడు ఆ జాలి హృదయం కలిగిన మనిషి, ఈ అబ్బాయిని ఎత్తుకున్న మనిషి. సో కొద్దిగా అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకోవడంటే ఈ వస్తువులు ఏమి ఈ అబ్బాయికి ఎన్ని ఇచ్చినా ఈ అబ్బాయి ఇప్పుడు హ్యాపీ అవడు, ఎందుకంటే ఈ అబ్బాయి కావాల్సింది ఏంటో అర్థం చేసుకుంటాడు. బ్యాడ్లీ నీడెడ్ ఏంటంటే మన తల్లిదండ్రులు. సో హీ మైట్ హ్యావ్ లుక్డ్ ఫర్ హిస్ పేరెంట్స్. ఆ అబ్బాయి ఆ జాలి హృదయం కలిగిన వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ ని, అలాగే ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పాలనుకుంటాడు. హీ మైట్ హ్యావ్ ఫౌండ్ హిస్ పేరెంట్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ కనుక్కోవడం ట్రై చేస్తాడు. కనుక్కున్న తర్వాత ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్తాడు. యాక్చువల్గా పేరెంట్స్ ని అప్పచెప్పలేదు అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు, మన ఇంటర్ప్రిటేషన్ వదిలేశారు. సో మాక్సిమం అప్పచెప్పే ఉంటారు. సో అలా అందుకని లెసన్ ఎండింగ్ ఈ మైట్ హ్యావ్ ఫౌండ్ హిస్ పేరెంట్స్, అలాగనే కనిపెడతాడు పేరెంట్స్, ఆ పిల్లవాడిని పేరెంట్స్ కి అప్పచెప్తాడని ఉంది ఇక్కడ. సో ఇదమ్మ లెసన్. మీకు లెసన్ అర్థమైంది అనుకుంటున్నా, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో ఈ లెసన్ ఏంటంటే, ఒక పిల్లవాడు సంతకు వెళ్తాడు. ఆ సంతకు వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఎక్సైట్ గా ఉంటాడు, ఎందుకంటే అక్కడ స్వీట్స్ టాయ్స్ అన్ని డిస్ప్లే చేస్తారు, అందువల్ల చాలా హ్యాపీ అవుతారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏవి కూడా కొనిసెవరు, ప్రతిదీ కూడా తిరస్కరిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి వీడు ఎప్పుడు వెళ్తాడంటే వసంతోత్సవం టైంకి వెళ్తాడు. ఆ అబ్బాయి ఎల్లో కలర్ టర్బన్ వేసుకుంటాడు. ఆ అబ్బాయి డిఫరెంట్ థింగ్స్ చూసి అట్రాక్ట్ అయిపోతాడు. ఆ ఫేర్ లో అబ్బాయి రకరకాల అట్రాక్టివ్ థింగ్స్, టాయ్స్, స్వీట్స్, గార్లెండ్స్, బిల్స్ అవన్నీ అబ్బాయికి అట్రాక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఎలాగైనా కావాలనుకుంటాడు. ప్రతి షాప్ ఆ వస్తువుల దగ్గర, ప్రతి షాప్ దగ్గర, స్వీట్ షాప్ దగ్గర, గార్లెండ్ షాప్ దగ్గర, బిల్ షాప్ దగ్గర, ప్రతి దగ్గర అలా ఉండిపోతూ ఉంటాడు. అవి చూసుకుంటూ క్లోజర్ లుక్ ఎగ్జిబిట్ చేస్తూ ఉండిపోతాడు. అందువల్ల వాళ్ళ పేరెంట్స్ తో వాడు కలిసి నడలేడు, లాగింగ్ వెనకబడిపోతాడు. వాళ్ళ రకరకాల టాయ్స్ ని కొనమంటాడు వాళ్ళ మదర్ ని ఫాదర్ ని. అప్పుడు వెంటనే ఎప్పుడైతే టాయ్స్ కొనమంటాడు వాళ్ళ మదర్ వెంటనే ఏం చూపిస్తుంది అంటే డ్రాగన్ ప్లేస్, మస్టర్డ్ ఫీల్డ్ మీద డ్రాగన్ ప్లేస్ ఎగురుగా చూపిస్తుంది. అలా చూపించి కవర్ చేసేస్తుంది. అప్పుడు ఏమొచ్చి అబ్బాయి ఏమొచ్చి అక్కడ ఫ్లవర్స్ కి, అక్కడ స్వీట్ స్మెల్, అక్కడ ఫ్లవర్స్ కి అక్కడ స్వీట్ స్మెల్, ఆ మైదానం నుంచి వస్తున్న మంచి స్మెల్ కి బాగా అట్రాక్ట్ అయిపోతాడు. అప్పుడు ఏమొచ్చి ఒక పళ్ళ తోటలోకి వెళ్ళగానే పావులు ఏమొచ్చి మరమర కుచ్చి సౌండ్ చేస్తుంది. ఇవన్నీ కూడా అబ్బాయి స్ట్రాంగ్ అట్రాక్ట్ అయిపోతాడు. అప్పుడు ఈ అబ్బాయి
ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే వాళ్ళ పేరెంట్స్ ని నేను ఏదైనా కొనేసేవాళ్ళు అనుకుంటాడు, కానీ ఏమి వాళ్ళ పేరెంట్స్ ని మారం చేయదు. ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ పట్ల వినయపూర్వకంగా ఉంటాడు. ప్రతిసారి కూడా ప్రతి షాప్ ఇలా ఉండిపోతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఎందుకు అలా పెద్దగా ఉండిపోతున్నావు, నువ్వు నాతో పట్రా అని అరుస్తూ ఉంటారు. కానీ ది చైల్డ్ డిడ్ నాట్ ఆస్క్ హిస్ పేరెంట్స్, ఇంకా చిరా కేసు మా ఫాదర్ మదర్ ఇంకేమి కొనరు, అర్థం చేసుకుని ఇంకేమి అడగడు. ఒకసారి ఏమొచ్చి స్నేక్ చార్మర్ దగ్గర ఉంటాడు. ఆ మ్యూజిక్ వింటుంటే అబ్బాయికి చాలా ఆనందంగా ఉంది. కానీ మన పేరెంట్స్ ఏమొచ్చి అలాంటి మ్యూజిక్ దగ్గర ఉండకూడదు, అప్రూవ్ చేయరా ఉండడానికి ఒప్పుకోరు. ఫైనల్ గా అబ్బాయి ఏమొచ్చి ఇంకేమి మా ఫాదర్ కొనట్లేదని చెప్పి ఒక రంగుల రత్నం రైడ్ ఎక్కుతారు. చూస్తాడు, పిల్లలందరూ రంగుల రత్నం ఎక్కుతారు. అలాగే ఒక్కసారైనా ఖచ్చితంగా బలంగా అడుగుతాడు. పేరెంట్స్ ఒప్పుకోరు. మళ్ళీ ఒప్పుకోకపోతే మళ్ళీ ముందుకు తిరిగి చూస్తాడు. ముందు తిరిగి రంగురత్నంగా అలా చూస్తూ ఉంటాడు. సడన్ గా వెనక్కి తిరిగి చూసే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కనిపించారు. వాళ్ళ పేరెంట్స్ మాయమైపోతారు. అప్పుడు ఎక్కి ఏడుస్తాడు. ఎక్కి ఏడుస్తున్నప్పుడు పేరెంట్స్ కోసం అలా అడుగుతూ గోల పెడుతూ ఉంటాడు. అడుస్తాడు, స్క్రీమ్డ్, సాబ్డ్, రకరకాలుగా ఏడుస్తాడు. అప్పుడు ఏడుస్తున్నప్పుడు క్రౌడ్ మధ్యలో పడిపోతాడు. క్రౌడ్ మధ్యలో పడిపోవడం వల్ల రకరకాల దెబ్బలు మొత్తం తగిలేస్తాయి. ఏవైతే ఫస్ట్ అబ్బాయి అడిగాడో అవి ఏమి ఇప్పుడు అబ్బాయికి వద్దనుకుంటాడు. ఆ అబ్బాయికి ఇప్పుడు కావాల్సిన తల్లిదండ్రులు అనుకుంటాడు. అప్పుడు నుంచి క్రౌడ్ లో పడిపోతే ఒక జాలి హృదయం కలిగిన ఒక వ్యక్తి క్రౌడ్ మధ్య నుంచి వచ్చి అబ్బాయిని ఎత్తుకొని వాదార్చి ఈ అబ్బాయిని ఏమొచ్చి ఏవైతే ఈ అబ్బాయి ఫస్ట్ ఆకర్షించాయో, సో ఫస్ట్ ఏవైతే ఈ అబ్బాయి గార్లాండ్స్, బెలూన్స్, టాయ్స్ అట్రాక్ట్ అయిపోయి అవన్నీ కూడా కైండ్ మీద కొనిస్తాను, నాన్న నువ్వు ఏడద్దు అని చెప్పి ఏమి ఒప్పుకోడు, నాకు ఇవేమి వద్దు, నాకు తల్లిదండ్రులు కావాలని గోల పెడుతూ ఉంటాడు. సో ప్రతిదీ కూడా వద్దనుకుంటాడు. కానీ ఇప్పుడు ఇంకా వీళ్ళు జాలజం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తల్లిదండ్రులు కనిపెట్టి అతను వాళ్ళ తల్లిదండ్రులు చేర్చాలనుకుంటాడు. సో ఇదమ్మ లెసన్. ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ అబ్బాయి స్వీట్స్ కోసం, టాయ్స్ కోసం, గార్లెండ్స్ కోసం పేచి పెట్టాడో, అదే తల్లిదండ్రులు పోగానే తల్లిదండ్రుల కోసం గోల్ పెట్టాడు. ఫస్ట్ చెప్తాను చూస్తారా, ఈ లెసన్ లో మీకు బెస్ట్ సందేహమైన రీజన్ తెలుస్తుంది అన్నాను కదా, ఇదే రీజన్. సో మెయిన్ థీమ్ అదనమాట. సో క్లోజ్ బాండ్ దట్ చిల్డ్రన్ కమ్యూనికేట్ విత్ పేరెంట్స్. ఈ లెసన్ లో ఇంకా మనం ఏం బాగా తెలుసుకోవచ్చండి, మంచి మెసేజ్. క్లోజ్ బాండ్, తన పిల్లలకి వాళ్ళ పేరెంట్ పట్ల మంచి క్లోజ్ బాండ్ కోసం బాగా తెలుస్తుంది. సో ఇదమ్మా లెసన్. నేను చెప్పిన లెసన్ బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ నీట్ గా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ.